గత 4 రోజులుగా ఈ తలుపు ఏదైతే ఇరిగిపోయిందో తలుపు ఇక్కడ ప్రాజెక్టు వద్ద ఏదైతే ఇరిగిపోయిందో ఇక్కడే కూర్చొని కందుకూరు ఎమ్మెల్యే గారు అలాగే ఉదయగిరి ఎమ్మెల్యే గారు ఇక్కడే కూర్చొని దీన్ని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ దీన్ని ఆ తీసే ప్రయత్నం అయితే పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ఒక్కసారి మనతో మాట్లాడేందుకు కందుకూరు ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్ని రోజులైంది సార్ ఇది? 4 రోజుల నుంచి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అంతకుముందు గత ప్రభుత్వంలో వ్యవసాయం, ప్రాజెక్టులు, నీటిపారుదల శాఖని గాలి కుదిలేసి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఇవి మాకు ఉచ్చులాగా తగులుకున్నాయి. గత ప్రభుత్వంలో కనీసం మెయింటెనెన్స్ సంవత్సరానికి ఒకసారి 40-50 లక్షల ప్రాజెక్టులకు కూడా 4 లక్షల రూపాయలు కూడా నిధులు వెచ్చించకుండా ఈ పరిస్థితుల్లో రైతులు ఎన్ని ఇబ్బందులకు గురి అవుతున్నారంటే గత ప్రభుత్వ వైఫల్యాలు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే గా మేము మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఉన్న సమస్యలు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా 30 lakhs అప్రూవల్ కూడా చేశారు. దాన్ని కూడా కాలువలు బాగు చేసాం, చిన్నవి చేసుకుంటా ఉన్నాం. ఈ తప్పిదం కనీసం అంటే రైతులు ఈ ప్రాజెక్ట్ కింద 20,000 ఎకరాలు మొత్తం 16,000 ఆయకట్టు, 8,000 ఎకరాలు అనాథరైజ్డ్గా కూడా ఉంది. 25,000 ఎకరాలు ప్రాజెక్టు దీని కింద పంటలు. సేమ్ టైం మండలంలో లింగసముద్రం మండలం, గుడ్లూరు మండలం, ఉల్లటూరుపాలెం మండలం డ్రింకింగ్ వాటర్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచే నడుస్తాయి. ఇటువంటి మంచి ప్రాజెక్టును కూడా గత ప్రభుత్వం గాలికి వదిలేసింది. దీన్ని ఈసారి మా ముఖ్యమంత్రి వర్యులు లాస్ట్ టైం ఈ మధ్య 2-3 days బ్యాక్ కూడా కలిసి ఇక్కడ ఉన్న పరిస్థితులు చేయడం జరిగింది. తప్పకుండా దాన్ని గా ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి తీరుస్తానని చెప్పాడు. అదేవిధంగా ఈ ప్రాజెక్టుకి సోమశిల నార్త్ జీకేఎన్ కాలువ, గొట్టునాయుడు కొండపనాయుడు నార్త్ కెనాలు దీనికి జీవనాధారం. అంటే సోమశిల వాటర్ 1.5 TMC ఈ ప్రాంతానికి ఈ ప్రాజెక్టు రావాల్సి ఉంది. అవి కూడా గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆ జీకేఎన్ వైండింగ్ కార్యక్రమం కూడా గాలికి వదిలేసి రైతుల పట్ల గత ప్రభుత్వం ఏ విధంగా అవలంబించిందో మనందరం కూడా చూసాం. దానికి తగిన బుద్ధి కూడా చెప్పారు గత ప్రభుత్వానికి. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో ఆ జీకేఎన్ వైండింగ్ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసి ఈ రాళ్లపాడు రైతుల్ని కాపాడాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి 2-3 times సోదరుడు సురేష్ గారు నేను చెప్పడం జరిగింది. తప్పకుండా 4 రోజుల నుంచి మేము కూడా ఒక రైతు కుటుంబాల్లో పుట్టి ఇక్కడ ఉండే రైతులు పడుతున్న ఇబ్బందులు చూసి మేము కూడా స్వయంగా ఇక్కడే ఉండి ఇద్దరం కూడా ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో రైతులకు నీళ్లు అందించాలనే ఒక దీక్షతో ఉన్నాం. కంపల్సరిగా ఈ రోజు స్టార్ట్ అయినాయి. అవి ఈ రోజు నుంచి కింద రైతులు కూడా అంటే వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ ఇబ్బందులు రేత్రి 11-12 గంటల దాకా కూడా రైతులు ఎప్పుడెప్పుడు నీళ్ళు వస్తాయని చెప్పి ఇక్కడే ఉండి చూస్తా ఉన్నారు. వాళ్ళందరికి కూడా మాకు చేతైన వరకు రైతులకు సాయం చేసాం. ఏదైనా చిన్న తప్పిదాలు ఉంటే మేము సారీని కూడా చెప్పడానికి కూడా మొగమాటపడి గత ప్రభుత్వం చేసిన తప్పుదాలకి మేము ఇబ్బంది పడతా ఉన్నాం. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పి మేమైతే ఖచ్చితంగా చెప్పగలం. అలాగే ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడినప్పటికి కూడా ఈరోజు ప్రాజెక్ట్ అయితే ఫుల్ స్టోరేజ్, వాటర్ స్టోరేజ్ ఉంది. గత 2-3 సంవత్సరాల పంటలు ఈ సంవత్సరం చాలా మంది రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ తలుపు ఇరిగిపోవడంతో కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయ్యి వాళ్ళకి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది? ఆల్రెడీ గత 4 రోజుల నుంచి ప్రాబ్లం ఉంది. 2019లో ఎప్పుడో ఒక సంవత్సరం గత 5 years నుంచి కూడా ఇక్కడ పంటలు పండలేదు. కనీసం గుడ్లు మేత అంటే గేదెల మేత కూడా బయట నుంచి కొనుక్కొచ్చుకునే పరిస్థితి, కనీసం తిండి గింజలు కూడా బయట నుంచి కొనుక్కొచ్చుకున్నారు రైతులు. ఆ పరిస్థితి మాకు వరుణ దేవుడు కూడా సహకరించాడు. మేము ఈ సంవత్సరం అయితే కంపల్సరీగా పంటలు పండుతాయని మాకైతే క్లియర్గా నమ్మకం ఉంది. ఆల్రెడీ 2-3 days నుంచి కష్టపడ్డాం. ఈ రోజు వాటర్ కొంత అంటే 120 cusecs కిందకు పంపిస్తే కానీ రైతులకి అది సేవ్ కాదు. ఇప్పుడు కంప్లీట్గా ఒక 70 cusecs వెళ్తున్నాయి. ఒక ½ an hourలో కంప్లీట్ 120 cusecs కంప్లీట్ చేసి మేము ఎందుకంటే చెప్తున్నామంటే ఇది క్లియర్గా ఇక్కడ గర్వంగా చెప్పుకున్నాం. మేము ఇద్దరం కూడా రైతు కుటుంబం, రైతులు బాధలు తెలిసిన శాసనసభ్యులుగా మమ్మల్ని నియోజకవర్గ ప్రజలు, ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని ఇద్దరిని కూడా ఆశీర్వదించారు. తప్పకుండా ఈ ప్రాంత రైతుల కోసం మేమిద్దరం కలిసిమెలిసి ఈ ప్రాజెక్టు డెవలప్మెంట్ లో కూడా ఇద్దరం కలిసి ముందుకు పోయి ఈ ప్రాంత రైతులను కాపాడతామని చెప్పి చెప్తాం. అలాగే ఈ ప్రాజెక్టు కుడికాలం వచ్చి ఎక్కువ నెల్లూరు జిల్లా రైతులకు కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే నెల్లూరు జిల్లా ఉదయగిరి కాన్స్టిట్యున్సీ కొండాపురం మండలంలో ఉన్న రైతులకు ఎక్కువగా ఇది వాటర్ అందిస్తుంది. అలాగే ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారు కూడా గత 4 రోజులుగా
ఇక్కడే ఈ ప్రాజెక్టు వద్ద కందుకూరు ఎమ్మెల్యే గారు అలాగే ఉదయగిరి ఎమ్మెల్యే గారు ఇక్కడే కూర్చొని వాళ్ళు అన్నం కూడా ఇక్కడికే తెప్పించుకొని ఇక్కడే తింటూ రైతులకు ఇమీడియట్లీ నీళ్లు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడే వాళ్ళు నైట్లు 1 గంట వరకు కూడా ఉండి ఈ నీళ్లు పోయేంత వరకు మేము ఇక్కడే ఉంటాము, రైతులకు నీళ్లు అందించేంత వరకు మేము ఇక్కడ నుంచి కదలమనే ఉద్దేశంతో ఒక పక్క ఎన్నికలు ఉన్నప్పటికీ నీటి సంఘం ఎన్నికలు ఉన్నప్పటికీ అవన్నీ పక్కన పెట్టి ఇక్కడే ఉండి రైతుల కోసం వాళ్ళు పాటలు పడుతున్నారు. కందుకూరు ఉదయగిరి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు, వాడిని అడిగి తెలుస్తున్నాం. సార్, మీ మండలానికి కొండాపురం మండలం అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించిన చాలా పొలం ఉంది. ఈ రోజు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఎలాంటి ఒకటండి, మన మన ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. దాదాపుగా ఒక్కసారి మేము ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి కానీ మిగతా కార్యక్రమాలన్నీ రివ్యూ చేసినప్పుడు మాకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, కనీసం మెయింటెనెన్స్ అంటే కొత్త ప్రాజెక్టులు చేపట్టేది పక్కన పెట్టండి, కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేసేది సోమశిల హై కెనాల్ ఉంది కానీ వెలిగొండ కానీ ₹1 ఖర్చు పెట్టిన పాపాన పోలేదు. ఉదయగిరి కంప్లీట్ గా మెట్ట ప్రాంతం, అలాగే ఇక్కడ దాకా సోమశిల ప్రాజెక్ట్ నుంచి మనకు రాళ్లపాడు రిజర్వాయర్కి నీళ్లు రావాలి. సహచార శాసనసభ్యులు సోదర సమానులు ఇంటూరు నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఆ వైడనింగ్ ప్రాజెక్ట్ కానీ కంప్లీట్ చేసి ఉంటే ఇంకా కూడా బాగుండేది. అది చేయలేదు. ఒక్క పైసా దానికి ఖర్చు పెట్టిన పాపాన పోలేదు. కనీసం ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్స్, చిన్న చిన్న ప్రాజెక్ట్స్, ఇప్పుడు రాళ్లపాడు ప్రాజెక్ట్ అవ్వచ్చు, గండిపాళెం రిజర్వాయర్ అవ్వచ్చు. గండిపాళెం రిజర్వాయర్ కింద దాదాపుగా 16,000 ఆయకట్టు ఉంది. దీని కింద వారు చెప్పినట్టుగా 20,000 ఎకరాల పైన ఆయకట్టు ఇక్కడ ఉంది. వీటికి కనీసం మెయింటెనెన్స్ అంటే గ్రీజు పెట్టేదానికి కానీ, లష్కర్లను పెట్టి కానీ, వాళ్ళ మెయింటెనెన్స్ కానీ, వాళ్ళ జీతాలు ఇవ్వడం కానీ. గండిపాళెం ప్రాజెక్టు పరిస్థితి అదే, ఈ రాళ్లపాడు ప్రాజెక్టు పరిస్థితి అదే. ఈ వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన నిర్వాహకం ఫలితమే ఇది. ఈ రోజున ఆ గేటు దాదాపుగా 1950లో ప్రాజెక్టు పెడితే అప్పటి నుంచి దాన్ని మెయింటెనెన్స్ చేయాలి, రెగ్యులర్ గా మెయింటెనెన్స్ చేయాలి. మెయింటెనెన్స్ చేయకపోయినందువల్ల సమ్మర్ లో మనం రెడీనెస్ చూసుకోవడం వల్ల నీళ్లు వస్తే మన గేటు తెరుస్తుందా, ఓపెన్ అవుతుందా లేదా అని చూసుకొని దాన్ని మెయింటెనెన్స్ చేయించుకున్న బాధ్యత మన మీద ఉంది, గవర్నమెంట్ మీద ఉంది. అది చేయలే. కనీసం ₹1 ఖర్చు పెట్టలే. అక్కడ ఆ గేటు మొత్తం కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయి కింద పడిపోయింది. దాన్ని పైకి లాగి దాదాపుగా 3-4 రోజుల నుంచి ఇద్దరం కూడా మేము దాదాపుగా పై లెవెల్కి ఎస్కలేట్ చేసాం. సీఎం గారి స్థాయికి ఎస్కలేట్ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి బాబు గారు కూడా దీన్ని చూసి అక్కడ సెక్రటరీ వాళ్ళకు కూడా చెప్పి ఇంతవరకు కార్యక్రమం దీన్ని ముందుకు తీసుకునేదాన్ని ట్రై చేస్తా ఉన్నాం. ఇది ఓల్డ్ గేట్ అయినందువల్ల ఇది న్యూ టెక్నాలజీ కాదు, ఓల్డ్ టెక్నాలజీతో చేసిన గేట్స్ ఇవన్నీ కూడా. అది అక్కడి నుంచి డైవర్స్ రావాలి, వాళ్ళు వచ్చి చూసిన సందర్భంగా చేసుకునే కార్యక్రమం ఇది. స్లోగా ఇంకొక వాళ్ళు చెప్పినట్టుగా 70 క్యూసిక్లు వెళ్ళి ఇంకా కొంత కూడా వచ్చి మొత్తం 120 క్యూసిక్ల పైన కానీ వెళ్తే మనకు సాయిపేట ఆ ఏరియాలో కొండాపురం మండలంలో 5,000 ఎకరాలు ఆయకట్టు ఉంది దీని కింద. సో ఉదయగిరి నియోజకవర్గానికి కూడా బెనిఫిట్ ఉంటది. కాబట్టి ఇద్దరం కూడా వారు చెప్పినట్టుగా ఇద్దరం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, రైతుల కష్టాలు తెలిసిన వాళ్ళం. రాబోయే రోజుల్లో కూడా ఇద్దరం కలిసికట్టుగా ప్రయాణం చేసి ప్రతి రైతుని ఆదుకోవడం జరుగుతూ ఉంది. రైతుకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా కందుకూరు ఇటు సైడ్ అవ్వచ్చు, అటు మన ఉదయగిరి అవ్వచ్చు, లేదంటే అటు కావల సైడ్ కూడా కృష్ణారెడ్డి గారు అవ్వచ్చు, అలాగే మనకు పైన ప్రాజెక్ట్ దగ్గర ఆనవ రామనారెడ్డి గారు అవ్వచ్చు, వారికి ఎంతో అనుభవం ఉంది. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, నలుగురు కూడా వారి సహకారం కూడా చాలా ఉంది. పైనుంచి అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకొని రైతులందరూ మొహాల్లో ఆనందం చూడాలన్నదే మా అందరి కృషి. అలాగే ఒక సైడు పైనుంచి వర్షాలు చూస్తే మనకు 6 నెలలు అయిపోయింది మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత, బ్రహ్మాండంగా వర్షాలు పడ్డాయి. మంచి అన్ని చెరువులు కూడా ఉదయగిరి నియోజకవర్గంలో కూడా దాదాపుగా చాలా చెరువులు నిండినాయి. ఆ నీళ్లు కనీసం రైతుల దగ్గరికి తీసుకుపోవాలంటే కనీసం ఆ కాలువలు పూడికి తీసుండాలి, కాలువల నుంచి నీళ్లు కిందకి వెళ్ళాలి. సబ్ కెనాల్ సరిగా నీళ్లు క్లీనప్ చేయలేదు. సంవత్సరాల ప్రాజెక్టు కూడా మన ఉత్తర కాలువ కూడా క్లీనప్ చేసిన పాపన పోలేదు. సో ఇవన్నీ కూడా సరిగా కానీ చేసుకుని ఉంటే ఈ రోజున బ్రహ్మాండంగా రైతులకు నీళ్లు వచ్చే పరిస్థితి. కేవలం మనకు 8 మండలాల్లో కూడా ఉదయగిరి నియోజకవర్గంలో 2.5 మండలం వరకే ఈ సంవత్సరాల నీళ్లు వస్తాయి. మిగతా కూడా కంప్లీట్ గా అన్ని వర్షాభావంతో చెరువులు నిండి ఆ చెరువులో నీళ్లు రైతులు ఉపయోగపడి చేసుకునే కార్యక్రమం. ఆ చెరువులు కూడా చాలా మెయింటెనెన్స్ వర్క్ ఉంటుంది. అది కూడా చేయలే పూర్తిగా. మన గవర్నమెంట్ వచ్చాక కొంత బడ్జెట్ పెట్టి దానికి కొంత మెయింటెనెన్స్ చేస్తా ఉన్నాం. ఈ రోజున వారి పుణ్యమే ఇది. ఈ రోజున ఇక్కడ మేము చేసి మా ప్రయత్నం మేము చేసి ఈ రోజు నీళ్లు ఇప్పించే ఇక్కడి నుంచి కదలదామని కూర్చొని ఉన్నాం. అలాగే గతంలో ఈ ప్రాజెక్టు కేవలం రైతన్నలు పంటలు పండించుకునేదానికే యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మంచినీటి కోసం చాలా గ్రామాలకు ఇక్కడ నుంచి సప్లై చేస్తున్నారు. అలా కాకుండా రైతులు సపరేట్ గా వాళ్ళు ప్రతి సంవత్సరం పంటలు పండించే విధంగా ఎలాంటి మీరు డెసిషన్ తీసుకున్నారు? ఒకటండి, తాగునీరుకి సోదరుడు చెప్పినట్టుగా ఇక్కడి నుంచి రాళ్లపాడికి కందుకూరు అంత నీళ్లు డ్రింకింగ్ వాటర్ ఇక్కడి నుంచి వెళ్తా ఉంది. తాగునీరు వరకు రేపు పొద్దున జల్ జీవన్ మిషన్ ద్వారా సోమశిల నీళ్లు ప్రతి ఇంటికి తేవాలన్నదే మన ప్రభుత్వ కళ.
ఆ విధంగా మనం ముందుకు పోవడం జరుగుతా ఉంది. అందరం కూడా కలిసి ఆ విధంగా మనం ముందుకు పోవడం జరుగుతా ఉంది. అది వచ్చిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్ట్ అవ్వచ్చు. వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి కూడా ఇక్కడికి కనెక్షన్ ఉంది. వెలిగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి సోమశిల హై కెనాల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే నాకు తెలిసి దాదాపుగా చాలా వరకు మనం ఆయకట్టు పెరుగుద్ది. పెరిగిన తర్వాత రైతులంతా సంతోషంగా ఉంటారని మేము ఆ వైపు కృషి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దానికి చాలా పెద్ద కార్యక్రమం ఉంది. ఒక రకంగా అవసరమైతే నీటి పోరాటం కూడా చేయాల్సి వస్తుంది మనం. అవసరమైతే నీటి పోరాటం అనేది చేసి మనం సాధించుకోకపోతే 40 ఏళ్లుగా దాదాపుగా గాలికి వదిలేశారు ఇక్కడ. ఏ రైతు కూడా హ్యాపీగా లేడు. ప్రతి సంవత్సరం ప్రాబ్లమే. కనీసం వాడుకునే దానికి నీళ్లు దేవుడు ఎరుగు. రేపు సమ్మర్ వచ్చిందంటే వర్షాలు కానీ సరిగా పడకపోతే తాగేదానికి నీళ్లు కూడా లేవు. కింద నీళ్లు దేవుకుంది అవే పరిస్థితి. సో వాటిలోంచి మనం బయటపడాలన్నదే మా అందరి కృషి. అలాగే గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ రోజు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. కరెక్ట్ మెయింటెనెన్స్ లేక, వాటికి గ్రీజు లేక, ఎలాంటి తలుపులు ఎత్తే ప్రయత్నం కూడా లేదు. దానివల్లే ఈ రోజు ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఉదయగిరి అలాగే కందుకూరు ఎమ్మెల్యే గారు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్ తో మధు, సీఎం న్యూస్, రాళ్లపాడు ప్రాజెక్ట్ నుండి.